హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నాను? అయితే సూపర్ ఉన్నా. మళ్ళీ కుడకతో మళ్ళీ లడ్డూలు తయారు చేస్తానండి. ఇప్పుడు ఎట్లా వేసుకోవాలో చూపెడతాను. కొంచెం మనకు బెల్లం సరిపోయేంత తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంటి పెట్టుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ తీసుకోవాలండి. నేను మర్చిపెట్టి తీసుకొచ్చుకోలేదు. వాటర్ ఇందులో పోసుకోవాలి. ఇందులో నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేకుంటే ఆయిల్ పోసుకోవాలి. చూడండి, లైట్గా ఆయిల్ పోసుకుంటున్నా. ఎందుకంటే దానికి అతకకుండా మన చేయికి అనేది అతకకుండా స్పూన్తో కలబెట్టుకోవాలి. కొంచెం పాకం వచ్చినాక ఇట్లా అనుకుంటున్నానండి. టేస్ట్ అయితే హైలైట్ ఉన్నాయండి. మీరు ఇంట్లో ట్రై చేసుకోండి. నేను ఇవాళకి ఒకసారి ట్రై చేసిన, నాకు మస్తు నచ్చినాయండి. అవి తయారు చేసుకున్నాక ఒక 5 minutes ఉన్నాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే హైలైట్ ఉంటుంది టేస్ట్. ఎట్లుంటాను అంటే దూద్ పేర్ స్వీట్ బాక్స్ ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి. అవి ఎట్లుంటే ఇవి అట్లనే ఉంటాయి. మనకు కొంచెం వాటర్ అయింది కంప్లీట్ అంటే కొన్ని ఇంకా పోసుకోవచ్చు. బెల్లం అనేది సరిగ్గా కడగడం లేదు. నాకు కొంచెం లైట్గా ఆయిల్ పోసుకుంటాను, వాటర్ పోసుకుంటాను. సారీ, తిప్పుకుంటుండే ఉండాలండి. బెల్లం అనేది మొత్తం కరిగేదాకా. ఇందులో పచ్చి కుడకలు తీసుకొని వీటిని మిక్సీ కట్టి అందులో కొన్ని గిన్నెని యాలకులు వేయాలి. అంటే మనకి ఎన్ని అని దానికి ఎంత సరిపోతే అంత మోతాదులు వేయాలండి. ఇప్పుడు మనకు సేమియా తీసుకుంటే ఎన్ని వేయాలో అంటే కదా తెలిసింది. వీటి కూడా నేను గిన్నె వేసినండి 5 కుడకలకు. మనము అంటే మంజంపీట ఉన్న దానిపైన రాకున్నా పర్వాలేదు, లేదంటే మిక్సీ ఇట్లా పట్టుకోవాలండి. మొత్తం సేమ్ మంజంపీట మీద ఉన్నట్టే ఉంటాయండి. ఇంకా మనకు తుక్కతో కూడుకుంటుంది. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. పానకం అనేది రాకుండా పర్వాలేదండి. మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనకు పానకం రావాలి. లేదు మన ఫ్యామిలీ తట్టుకుందంటే అంత చేసుకున్నాం అంతే కదా. నాకైతే పానకం రాకుండా పర్వాలేదు, ఎందుకంటే నేను 2 days వదలగొట్టాను కాబట్టి. ఇలాంటి ఇంకా కొత్త రెసిపీలు కావాలంటే కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో తీసి పెడతాను అన్నిటికీ. గుడ్డు గుమ్మడికాయ హల్వా తయారు చేసే వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను కన్ఫర్మ్ పెడతాం. అది మస్తు ఉంటాయండి. ఎందుకు బెనిఫిట్. ఇట్లా వస్తుందానండి నువ్వు. ఇప్పుడు ఇందులో కొంచెం వేసుకొని కలబెట్టుకోవాలి. ఇందులోనే కొన్ని పాలు వేసుకోవాలండి. తర్వాత కొంచెం మగ్గాక చెప్తారు కదా. దూద్ పేర్ స్వీట్ టేస్ట్ ఏనండి. మొత్తం పాలు ఎక్కువైతే అదే టేస్ట్ వస్తుంది. ఇలా కొంచెం ఎక్కువైటట్టు ఉండాలండి. ఇంతలో మట్టి వేసుకోవాలి కానీ నేను లైట్ వేసేసుకున్నా. కొంచెం గట్టిగా
ఇంతకంటే ఎక్కువ కొంచెం ఉంది కానీ ఎక్కువ వేసుకుంటే మరి గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి. పాల ప్యాకెట్ ఇక్కడనే ఉంది. గ్లాస్ పాలు పెట్టండి. కొంచెం పెట్టినట్టు పాలు పోసిన బట్టి బట్టి ఒక 5 minutes ఇట్లా కలుపుకుంటూ నవ్వుకొని కానీ దగ్గర పెట్టట్టు మనకి ఇలా ఉంటే చాలండి. మీరు దీంట్లో కంటే ఫ్రై చేయండి, టేస్ట్ అయితే హైలైట్ ఉంటాయండి. కొంచెం మరీ స్లో అండి, మనకి రాత్రి బయట ఫ్యాన్ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది. ఆ గాలి గాలి మొత్తం తింటే వంట తగ్గేస్తాను. పాలు ఎక్కువైందండి, కనుక కొంచెం వేసుకుంటాను. మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది వేసి ఎందుకు ఖరాబ్ కావాలని వేసేసి ఉడకపొడి ఏం కదండి, వేసినంత పని ఉంటాయి. బాయ్ అండి, ఇంతే. వీటిని చిన్న చిన్న ముద్దలు లెక్క లడ్డూలు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 minutes అయినాక తీసుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటాయండి. మీరు దీంట్లో కన్ఫర్మ్ ట్రై చేయండి. ఇంకేమైనా కొత్త కొత్త రెసిపీలు కావాలంటే కామెంట్ చేయండి, కన్ఫర్మ్ పెడతానండి. ఇంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. బాయ్ అండి.